ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ముందు కామాక్షి తాయి విగ్రహము చాలా ఆకర్షణీయముగా ఉంటుంది. కాంతమ్మ తల్లి గొలగమూడి నుండి రైలు గేటు నుండి గొలగమూడి వరకు తాను సంచారం నిమిత్తం తిరుగుతుండేవారు. అలా ఎన్నిసార్లు ఆ రోడ్డున తిరుగుతారో అన్నిసార్లు కూడా, అంటే ప్రతిసారి కామాక్షి తాయి గుడి ముందు ఒక్క క్షణం ఆగి ముందుకు నడిచేవారు. ఈ విషయాన్ని గొలగమూడిలోనున్న రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. 1986 సంవత్సరమున గోపాల్ రెడ్డి గొలగమూడికి వచ్చిన కొద్ది రోజులకి, దాదాపు 2 నెలలకి గోపాల్ రెడ్డి ఇంటి దగ్గరకు రావడము అమ్మ జరిగింది. గోపాల్ రెడ్డి చిన్నతనం నుండి కూడా పాటలు రాసుకుని పాడే అలవాటు ఉండేది. గోపాల్ రెడ్డి గారికి గొలగమూడికి వచ్చిన తర్వాత కూడా అదే జరిగింది. వెంకయ్య స్వామి సన్నిధిలో ఆ రోజులలో 24 గంటలు 365 రోజులు ఓం నారాయణ ఆదినారాయణ అనేది నారాయణ నామాన్ని భజనగా చేస్తుండేవారు. కానీ రాగయుక్తంగా లేదని భావించిన గోపాల్ రెడ్డి ఆశ్రమ ప్రాంగణమందు భజనలో కూర్చొని రాగయుక్తంగా ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ అనే నామాన్ని రాగయుక్తంగా తను పాడుచు భక్తుల చేత పాడించుచు పుట్టినాడు పొడమినందు పురుషోత్తముడు పాలరాతి సమాధిలో నీవు పవ్వళించినవో గురుదేవా, ఇలా స్వామివారిపై పాటలను తాను రాసి రాగయుక్తంగా కవికట్టి భజనలు పాడుతుంటే భక్తులు పరవశించి పోయేవారు. అట్లు కాంతమ్మ తల్లి కూడా గోపాల్ రెడ్డిని గమనించిన వారై ఒకరోజు గోపాల్ రెడ్డి దేవసేనములు ఉన్న వసారా దగ్గరకు రావడం జరిగింది. ఇట్లా కాంతమ్మ తల్లి గోపాల్ రెడ్డి ఇంటికి వచ్చినది మొదలు సాయంత్రం దాకా ఎక్కడ ఏమి చేయుచున్నా సాయంత్రమునకు ఇంటి దగ్గరకు వచ్చేసేది. గోపాల్ రెడ్డి ఇంటిలోనే ఎక్కువగా ఉంటూ దేవసేనమ్మకు చాలా దగ్గరైంది. దేవసేనమ్మ తన తల్లిదండ్రుల కంటే కూడా కాంతమ్మ తల్లిని ప్రాణం సమానురాలుగా చూసుకున్నది. అమ్మ పసిబిడ్డల వీరి ఇంటిలో తిరుగుతుండేవారు. నా బిడ్డ కదయ్యా గోపాల్ రెడ్డి అని కాంతమ్మ తల్లి మాతృప్రేమతో గోపాల్ రెడ్డిని ముంచేసేవారు. ఇది నా పుట్టిల్లే, నా అమ్మ గారిల్లే, ఇది నా అమ్మగారిల్లే తల్లి, దేవుడొట్టే అని గంభీరమైన గొంతుకుతో మరీ తన వాత్సల్యాన్ని చిలకరింపజేసేది అమ్మ వారి ముందు. ఎంతో స్వతంత్రముగా దేవసేనమ్మను బువ్వ పెట్టవే, బొచ్చెలో బువ్వ పెట్టవే అని శాసించేది. అన్నం గిన్నెలో పెట్టి చేతికి ఇస్తే గిన్నె పైకెత్తి గాలిలో అలా ఆకాశం వైపు చూపించి ఆ తరువాత 1-2 ముద్దలు కుక్కలకు పశుపక్షాదులకు వేసి మిగిలిన అన్నం తినేసేది. ఒక్కొక్కసారి తన ప్రక్కన ఎవరైనా ఉంటే కొన్ని ముద్దలు వారికి పెట్టేవారు. కొన్ని సమయాల్లో ఎవరికి పెట్టక తినేసేవారు, తనే తినేసేవారు. ఆ సమయంలో అమ్మను గూర్చి తెలిసిన వారు చేయి చాచి అమ్మ అన్నం పెట్టమ్మా అంటే, అయ్యో ఇది పెట్టకూడదురా, తలకాయలుండాయిరా, ఆడ బొమ్మిక్కిస్తుందిరా పాడు, అది పెట్టకూడదులే అంటూ తాను మొత్తం అన్నాన్ని తినేసేవారు. మరికొన్ని సమయాల్లో ఇది సాంబయ్య మామయ్య బువ్వరు, ఇది ప్రసాద్ రెడ్డి అన్నయ్య బువ్వరు, మనం తినకూడదు, ఎవరికి పెట్టేది కాదు. ఒక రాత్రి వేళ గోపాల్ రెడ్డితో ఇక్కడే పడుకుంటానయ్యా అన్నారు కాంతమ్మ తల్లివారు. అమ్మ సహజంగా ప్రతిరోజు కూడా దేవసేనమ్మ పక్కలోనే పడుకునేవారు. కానీ ఆ రోజు సాలకు చుట్టూ గోడ పెట్టాలని తోలిన ఇసుకను తెప్పించి ఎత్తుగా పోయించుకొని ఆ ఎత్తైన ఇసుక కుప్పపై అమ్మవారు పడుకున్నారు. అర్ధరాత్రి 1 గంట సమయంలో మెలకువ వచ్చింది. దేవసేనమ్మ పైకి లేచి చూసింది. అమ్మను చూసి భయపడింది.
తన భర్త గోపాల్ రెడ్డిని నిద్రలేపింది. వారిద్దరికీ కూడా నోటి నుండి మాట రాలేదు. నిశ్చేష్టులైపోయారు. ఎన్నో రోజులు మన ఇంటిలో ఒక వ్యక్తిలా చిన్న పిల్లల చేష్టలతో తిరుగుతున్న అమ్మ ఇంతటి శక్తివంతురాలా అని ఇద్దరు కూడా ఎవరికి వారు అనుకున్నారే కానీ మాట రావట్లేదు. ఇసుక దిబ్బ మీద పడుకున్న తల్లి అదే ఇసుక దిబ్బపై చక్కగా నిటారుగా భూమి ఆకాశాల మధ్యన నిల్చుని ఉన్నది. అమ్మగారి ఒంటిపై పూర్తిగా బట్టలు లేవు. అమ్మ శరీరము జడత్వంతో నిండి ఉన్నది. తూర్పు వైపునకు నిల్చుని ఆకాశానికేసి చూస్తూ ఉన్నది. అమ్మ కళ్ళు చక్రాల వలె మారాయి. ముఖంలో చెప్పలేనంత రౌద్ర రూపం. ఇవి అన్నీ గమనించిన వీరు ఈ అమ్మ మన ఇంటిలో తిరుగుతున్న అమ్మేనా, లేక ఏదైనా శక్తి స్వరూపమా, లేక భద్రకాళినా అనే ఆలోచన మమ్ము ఉక్కిరి బిక్కిరి చేసింది అన్నారు వారిరువురు కూడా తమ మాటల్లో. ఎందరెందరో కలలో కనిపిస్తారు, దేవతలు అని పుస్తకాల్లో చదువుకుంటాము, కానీ అర్ధరాత్రి అర్ధనగ్నంగా నిజంగా వర్ణించనలివి కానటువంటి సర్వశక్తి స్వరూపాన్ని చూశాము మీ ఇద్దరము. ఈ మహోజ్వలితమైన అమ్మ అవతారమును చూచి అమ్మ ఆదిశక్తి అని, సామాన్యురాలు కాదని గ్రహించిన దేవసేనమ్మ గోపాల్ రెడ్డి అమ్మ దర్శనం చేసుకునుట ఎంత భాగ్యము చూశారుగా. ఆది దంపతులైన రాజగోపాల్ రెడ్డి దేవసేనమ్మలకు అమ్మ ఆ రాత్రి దివ్య దర్శనాన్ని ఇచ్చారు. ఎంత అదృష్టవంతులో ఈ ఆది దంపతులు చూడండి. ఈ ఆది దంపతి ఇద్దరు అమ్మను చేతులు జోడించి తమ మనసులోనే భయంగా అమ్మకు నమస్కరించుకున్నారు. ఆ మరుక్షణంలో అమ్మ కాంతమ్మ తల్లి తన రూపం ప్రసన్నముగా మార్చుకున్నారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. రాబో ఎపిసోడ్లో మరికొన్ని మాటలు ఈ భాస్కరుడు మీకు వినిపించనున్నాడు.